నా పేరు డి ప్రకాష్. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి పాఠ్యాంశం గుడిసెలు కాలిపోతున్నాయి, బోయి భీమన్న గారి రచన. ముందుగా కవి పరిచయాన్ని చూద్దాం. తెలుగు సాహిత్యంలో జాషువా చెప్పుకోదగినట్టు కవి బోయి భీమన్న గారు అని చెప్పవచ్చు. ముందుగా వారి పరిచయం, రచనలు చూసిన తర్వాత మిగతా అంశాలకు వెళ్దాం. బోయి భీమన్న గారు వీరు 19వ తేదీ సెప్టెంబర్ 1911లో 16 జన్మించారు. 16వ తేదీ 12వ నెల అంటే డిసెంబర్ 2005లో స్వర్గస్థులయ్యారు. గుడిసెలు కాలిపోతున్నాయి, భీమన్న ఉగాదులు, అంబేద్కర్ సుప్రభాతం, పంచమ స్వరం, కూలిరాజు, దీపసభ, రాగోదయం తదితరమైన పుస్తకాలు రాసినట్టు పాలేరు అనే నాటకం చాలా ప్రసిద్ధమని ఇక్కడ కనిపిస్తున్నది. ఈయన బాల్య దశను చూసినట్టయితే తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు అనే ప్రాంతంలో జన్మించారు. తల్లిదండ్రి పేరు పుల్లయ్య, నాగమ్మ. ఈ నాగమ్మ, పుల్లయ్యలకు పంచపాండవుల వలె 5 మగపిల్లలు జన్మించారు, ఒక ఆడపిల్ల జన్మించారు. అయితే ముందు ధర్మరాజు అని పెట్టి, తర్వాత ఒకరికి భీమన్న, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అని పేర్లు పెట్టారు. భీమన్న గారు 35లో బిఏ పరీక్ష ఉత్తీర్ణులై 1937లో బీఈడీ పూర్తి చేశాడు. గుడిసెలు కాలిపోతున్నాయనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇక 2001లో భారత ప్రభుత్వం భీమన్నను పద్మభూషణ్ బిరుదుతో సత్కరించినట్టు మనకు తెలుస్తుంది. ఈయన డిసెంబర్ 16న 2005లో తన తుది శ్వాసను వదిలేశాడు. ఉద్యోగం విషయంలో చూసినట్టయితే విద్యాభ్యాసం చేసిన తర్వాత ఈయనకి విద్యుత్ బోర్డు హై స్కూల్లో చరిత్ర బోధించే ఉపాధ్యాయునిగా పనిచేసినట్టు తెలుస్తున్నది. తర్వాత ఈయన ఆంధ్రప్రదేశ్ అనువాద విభాగంలో డైరెక్టర్గా, రిజిస్ట్రార్గా 1964 వరకు పనిచేశాడు. ఇది ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి సంక్షిప్త సమాచారం. ఇక రచయితగా బోయి భీమన్ను చూసినట్టయితే మనకు దాదాపు 70 పుస్తకాలు రాసినట్టు తెలుస్తున్నది. పద్య, గేయ, వచన రచనలతో పాటు నాటకాలు కూడా రాశాడు ఈయన. వివిధ పుస్తకాలకు వ్రాసుకున్న పీఠికల్లో పరిశోధనాత్మక దృష్టి కనిపిస్తుంది అని మనకి ఇన్ఫర్మేషన్ అంతా వికీపీడియా నుంచి దొరుకుతున్నది. వాటిలో ఎన్నెన్నో కొత్త ప్రతిపాదనలు, కొత్త సిద్ధాంతాన్ని చెప్పుకున్నాడు. ఆకాశవాణిలో ప్రసారం కోసం ఆయన అనేక భావగీతాల్ని వ్రాశాడు. వీటన్నిటితో పాటు అంబేద్కర్ వ్రాసినటువంటి కొన్ని రచనల్ని తెలుగులోనికి అనువాదం చేయడంతో పాటుగా ఆయన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని కీర్తిస్తూ జయ 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 అంబేద్కర, దళితులకు జాతీయ గేయమై నేటికి ఊరూరా ప్రార్థనా గీతంగా మార్మోగుతోంది. ఇక ఈయన రచనల్ని మనం కొన్ని పరిశీలించినట్టయితే అవి అనాది కొస నుంచి అనంతతత్వంలోకి, రాగవైశాలి, రాభీలు, రాఖీలు, గుడిసెలు కాలిపోతున్నాయి, భీమన్న ఉగాదులు, భీమన్న కావ్య సుమాలు, మోక్షం నా జన్మ హక్కు, చివరి మెట్టు మీద శివుడు, కూలీ శతకం, రాగోదయం, అకాండ తాండవం, గిల్లి చెబుతున్న, మధుబాల, మధుగీత, దీపసభ. నాటకాల్లో పాలేరు, కూలిరాజు, అసూయ, ప్రగతి, పడిపోతున్న గోడలు, రాగవాశిష్టం, ఆది కవి వాల్మీకి, వేదవ్యాసుడు, ధర్మవ్యాధుడు, బాలయోగి, చిత్రకళా ప్రదర్శనం,
ఆ, నవజీవన్ పత్రిక, చండాలిక అని ఠాగూర్ రచించినటువంటి చండాలిక నాటికకు అనువాదం చేశాడు ఈయన. ఆ, వచన రచనల ఆ, చూసినట్టయితే ఏకోపాధ్యాఖ్యానం, ఇదిగో ఇది భగవద్గీత, జన్మాంతర వైరం, పురాణాలలో హరిగిరిజన మనీషులు, ధర్మం కోసం పోరాటం, అంబేద్కరిజం, అంబేద్కర్ మతం, జానపదుల జానపదుని జవాబు, ఇట్లాంటి పుస్తకాలు చాలా రాశాడు. మనకు పాఠ్య గ్రంథంగా ఉన్నటువంటి కవితలు ఈ గ్రంథంలోంచి తీసుకోబడింది. గుడిసెలు కాలిపోతున్నాయి. దీనికి 1975 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కావ్యంలో ఏడాదికోసారి దళితులు గుడిసెలు ఎందుకు కాలిపోతున్నాయో, మరలా కొత్త గుడిసెలు మాత్రమే ఎందుకు వస్తున్నాయో, ఓట్ల కోసం వచ్చే వారిని నిలదీసే చైతన్యం దళితుల్లో కలగాలనే ఆశయం కనిపిస్తున్నది. చీమలను శ్రామికులకు, దళితులకు పాములను కుల దోపిడీదారులకు ప్రతీకలుగా చేసి దీనిలో వర్ణించడం జరిగింది. ఇక దళితుల మధ్య ఉండాల్సిన సమైక్యత గురించి కూడా దీంట్లో బోధించడం జరిగింది. ఆ తర్వాత ధర్మం కోసం పోరాటం అనేటువంటి ఒక గ్రంథం రాశాడు. అది బహుజనులంతా రాజ్యాధికార దిశగా పయనించడానికి సూచనలు దీంట్లో చేశాడు. వాల్మీకి, వేదవ్యాసుడు, ధర్మవ్యాధుడు మొదలైన వాళ్ళు దళితులేనని వాదిస్తూ వాళ్ళు రాసిన భారత, రామాయణ, భాగవతాలు తమవేనని చెప్పుకోవడం భీమన దృక్పథాన్ని లోతుగా విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని అంటున్నారు. ఇక పాలేరు నాటకంలో కనుక చూసినట్టయితే ఈయన 38లో రాసినటువంటి పాలేరు నాటకంలో వెంకన్న వనబాలల ప్రేమ కథలో కులాంతర వివాహ పేరుతో కుల నిర్మూలన అవకాశాల్ని చర్చించాడు. ఈ పాలేరుగా పనిచేసేటువంటి చేయాల్సిన వాడు అగ్రకులంగా గౌరవ మర్యాదల్ని పొందుతున్న అమ్మాయిని చేసుకోవాలంటే ఎన్ని బాధలను గురి కావాల్సిందో అన్నింటినీ అగ్రకుల భూస్వామి కుబేరయ్య వల్ల పాలేరు వెంకన్న ఎదుర్కొంటాడు. చివరికి ఉపకారి మాస్టారు సహాయంతో చదువుకొని వెంటనే వెంకటేశ్వరరావుగా గౌరవం పొంది డిప్యూటీ కలెక్టర్గా ఉన్నతోద్యోగం సాధిస్తాడు. ఉద్యోగిగా తన గ్రామానికే వచ్చి భూస్వాముల దురాగతాలను చట్టబద్ధంగా అడ్డుకుంటాడు. అస్పృశ్యతను పాటించే వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళని నిరోధిస్తాడు. ప్రజాస్వామ్యబద్ధంగా దళితులు తమ హక్కుల్ని సాధించుకోవాలనే అంబేద్కర్ ఆశయాల్ని దీని ద్వారా ప్రేరేపించాడు రచయిత అని మనకు సమాచారం దొరుకుతుంది. అయితే ఈ పాలేరు నాటకంలో వనబాలగా కూడా అగ్రవర్ణానికి చెందిన కుటుంబం నుండే వచ్చిన సంకుచిత మూర్ఖ కులతత్వవాదులు లేని వాళ్ళు ఉంటారనే మరో పార్శ్వాన్ని కూడా ఇందులో చూపించాడు. వెంకన్న తండ్రి పుల్లయ్య తన తండ్రి బాటలోనే తాను పయనించి తన కొడుకుని పాలేరుతనానికి పంపుతాడు. అలాంటి సేవ చేయడానికి తాము జన్మించామనే భ్రమను కల్పించి కొన్ని తరాలుగా కర్మ సిద్ధాంతం పేరుతో దళితుల్ని అగ్రవర్ణ భూస్వాములు వంచిన తీరుతెన్నుల్ని ఈ నాటకం ద్వారా వివరించారు. ఇక కూలిరాజు అనేటువంటి నాటకంలో కులంతో పాటుగా మరి ఆర్థిక అంశాలని కూడా ప్రదర్శించడం జరిగింది అని, ఆర్య అనార్య సిద్ధాంతాల్ని మరి అంబేద్కర్ ఆలోచనతోనే రాగవాసిష్టం అనే నాటకాన్ని రాశాడని, తర్వాత మనకు దొరుకుతున్నటువంటి గ్రంథాల్లో ఇదిగో ఇది భగవద్గీతలో చేరినటువంటి మాయా సృష్టం వర్ణం అంటే వర్ణాలన్నీ కూడా నా చేతనే సృష్టించబడ్డాయి అని చెప్పుకునేటువంటి శ్లోకం ప్రక్షిప్తమని, అది లేకుండా భగవద్గీతను చూడడం మరి సముచితంగా ఉంటుందని వ్యాఖ్యానిస్తూ రాసినటువంటి గ్రంథమే ఇదిగో ఇది భగవద్గీత. అంటే వర్ణ వ్యవస్థ గురించినటువంటి శ్లోకాలు తర్వాత ప్రక్షిప్తాలైనాయని, దాంట్లో చేరినాయని కలిపారని ఆయన చేసినటువంటి
వాదన. అంబేద్కర్ సుప్రభాతం అనే ఒక గ్రంథం, బాలయోగి అనే మరో గ్రంథం. తర్వాత భీమన్న ఉగాదులు, వేదవ్యాసుడు అనే ధర్మవ్యాధుడు అనే గ్రంథం, రాగోదయం, మణి మానసం, గిల్లి చెప్తున్నా అనే గ్రంథం, పంచమ స్వరం అనే గ్రంథం, రాగవైశాఖి, శృంగార లేఖా కావ్యం అని, శివాలకలు అని, ప్రగతి అనే, మధుబాల అనే, డాక్టర్ బాబు, డాక్టర్ డ్రగ్ ఎడిక్టులు, శంఖారావం, ఎన్ని దీపాలు, శ్రీశ్రీ కమ్యూనిస్టు కాదు అనేటువంటి ఒక గ్రంథం, కావ్య కుసుమాలు అనే గ్రంథం, దీప సభ అనేటువంటి గ్రంథం. తర్వాత పరమాత్మ అనే ఒక ఇంగ్లీష్, ది సెవెంత్ సీజన్ అనే గ్రంథం, గాడ్ ది డ్రగ్ అనే గ్రంథం. ఇట్లా ఓయి కవి కవిత్వం రాయి అనేటువంటి ఒక గ్రంథం, జగత్ సత్యం బ్రహ్మ మిథ్య అనేటువంటి ఒక గ్రంథం, మధు గీత అనేటువంటి ఒక గ్రంథం. ఇలా మనకు కనిపిస్తున్నాయి. ఇక ఈ పాఠ్యాంశాన్ని చూసే కంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, ఆధునిక సాహిత్యాన్ని మనం ఎలా చూడాలి అనేటువంటిది. ఆధునిక సాహిత్యం లో మనకి 19వ శతాబ్దం లో ప్రారంభమవుతుంది. ఇందులో పాశ్చాత్య ఉద్యమాల ప్రభావం వల్ల దేశంలో సంభవించినటువంటి అనేక సంఘటనలు, మార్పులు, అవన్నీ కారణాలుగా మనకు కనిపిస్తుంటాయి. 19వ శతాబ్దంలో కట్టమంచి రామలింగారెడ్డి గారు రాసినటువంటి ముసలమ్మ మరణం అనే తెలుగు కావ్యం అనేది నవ్య కవిత్వానికి నాంది పలికింది. ఆదిలో శుభం, మధ్యలో శుభం, అంతంలో శుభం అని ప్రాచీన కావ్యాలు అంటుంటే, ఈయన మరి దాన్ని పాటించకుండా నవ్యత్వాన్ని సృష్టించాడు. అది ముసలమ్మ మరణించడం అనేటువంటి దాంతో మనకు కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి లలిత అనేటువంటి రాయిప్రోలు సుబ్బారావు రాసినటువంటి కావ్యం పరిగణించాలి అని. అయితే తెలుగులో నవ్య సాహిత్య యుగానికి రాయప్రోలు, గురజాడ ఇద్దరు ఆద్యులు మార్గదర్శకులు అని విమర్శకుల అభిప్రాయం ఉన్నది. తృణకంకణము ఇలాంటివి చాలా కావ్యాలు వచ్చాయి. తెలుగులో ఆధునిక కాలంలో మొదట వచ్చినటువంటి పాశ్చాత్య ప్రభావంతో వచ్చినటువంటి వాదం కాల్పనిక వాదం, రొమాంటిసిజం అనేటువంటి పాశ్చాత్య ప్రభావం. ఆంగ్ల కాల్పనిక విమర్శ యుగానికి విలియం వర్డ్స్వర్త్ వైతాళికుడు అని చెప్తుంటే, మరి ఆయన అక్కడ రాసినటువంటి కాలరిడ్జ్ లేదా మార్మిక కవిత్వము ఇలాంటివన్నీ కూడా మనకు మొట్టమొదట తెలుగులో భావ కవిత్వము అని చెప్తున్నారు. అంగాంగ వర్ణనకు, శరీర వర్ణనకు, భౌతిక వస్తువులకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రాచీన సాహిత్యం నుంచి మానసికంగా వికాసం కోసం మానసికమైన అంశాలకి ప్రాధాన్యత ఇస్తూ మరి భావ కవిత్వం వచ్చింది. భావ కవిత్వ లక్షణాలలో మనకి 1 ఆత్మాశ్రయత, 2 ప్రకృతి ప్రీతి, 3 స్వేచ్ఛాప్రియత్వం, 4 ప్రణయం, 5 దేశభక్తి, 6 సంఘ సంస్కరణాభిలాష, 7 స్త్రీ ఉదాత్త చిత్రణ, 8 మానవ సామాజిక స్పృహ, మార్మికత, 10 స్మృతి. ఇట్లా లక్షణాలుగా ఉంటే వీటిలో మరి మనసుకి ప్రాధాన్యం ఇవ్వడం ఇదంతా కూడా మనం చూస్తాం. తర్వాత అభ్యుదయ సాహిత్యం వచ్చింది. అభ్యుదయ సాహిత్యంలో మనకి 1940 నుంచి 50 వరకు ఇది ఉధృతంగా సాగింది. ఆకలిని నేపథ్యంగా కళ కోసమే కాదు, అసలు కళ సమాజం కోసం అనేటువంటి దాంతోని మరి 1936లో లక్నోలో మున్షి ప్రేమ్చంద్ అనేటువంటి ఆయన అధ్యక్షతన అఖిల భారత అభ్యుదయ ప్రథమ మహాసభలు జరిగినాయి. ఇదంతా కూడా మరి అభ్యుదయం అనే పదం ప్రాచీన సాహిత్యంలో ఉంది కదా అని వ్యతిరేకించిన వారు కూడా ఉన్నారు. మంగళం, శుభం అనేటువంటి నిఘంటు అర్థాలు ఉన్నప్పటికీ ఆంగ్లంలో ఉన్నటువంటి ప్రోగ్రెస్ అన్న పదానికి సమానార్థకంగా
మరి అభ్యుదయ అనేటువంటి పదాన్ని తీసుకొని అభ్యుదయ సాహిత్యం అనేది వచ్చింది. రాజాశ్రయం పొందినటువంటి, దైవాశ్రయం పొందినటువంటి మరి సాహిత్యం నుంచి ప్రజాశ్రయం పొందినటువంటి సాహిత్యం వైపు మళ్ళాలి అనేటువంటి కోణంలో మరి అభ్యుదయ కవిత్వం వచ్చింది. దీని కవిత్వ లక్షణాలు మనం చూసినట్టయితే అంతర్జాతీయ దృక్పథంలో మానవాభ్యుదయాన్ని ఆకాంక్షించడం, ఆర్థిక అసమానతల తొలగించి సామ్యవాద సమాజం నెలకొల్పడం, పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోయడం, సమసమాజ స్థాపన, వర్గ రహితమైన సమాజ స్థాపన, శ్రమదోపిడి లేని సమాజం, మిగులు విలువ పంపిణీ, దేశ పారిశ్రామికీకరణ, నవసమాజ నిర్మాణం, వ్యక్తి చైతన్యం, సంఘ చైతన్యం పరివర్తింపచేయడం, ఇలా అన్నీ కూడా మనకి కనిపిస్తుంటాయి. ఇందులో శ్రీశ్రీ మహాప్రస్థానం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి గ్రంథం. ఇంకా ఆరుద్ర రాసినటువంటి త్వమేవాహం, ఆవత్స సోమసుందర్ రాసినటువంటి వజ్రాయుధం, గంగినేని వెంకటేశ్వరరావు రాసినటువంటి ఉదయిని, నయాగర కవులు కాళోజీ నారాయణరావు నాగొడవ, ఇవన్నీ కూడా మరి మనకి అనిశెట్టి సుబ్బారావు రాసినటువంటి అగ్నివీణ, ఇవన్నీ అభ్యుదయ సాహిత్యానికి ప్రచారకంగా వచ్చినటువంటి కనిపిస్తాయి. అయితే కొంతకాలం తర్వాత 50 తర్వాత మరి స్తబ్దత ఏర్పడ్డది తెలుగు సాహిత్యంలో. దాన్ని ఛేదించడానికి దిగంబర కవిత్వం వచ్చింది. ఇందులో మరి దిగంబర కవిత్వం అంటే మానసిక దిగంబర కవిత్వం అని, వ్యక్తి అస్తిత్వ పరిరక్షణ అని, నూతన వ్యవస్థ నిర్మాణం అని మరి లక్షణాలుగా చెప్పుకున్నారు. అయితే ఆరుగురు నిఖిలేశ్వర్, నగ్నముని, చెరబండరాజు, జ్వాలాముఖి, మహాస్వప్న, భైరవయ్య అనేటువంటి వాళ్ళు, ఇవి మారు పేర్లు, అసలు పేర్లు వేరే ఉన్నాయి. సో వీళ్ళు ఒక ఆరుగురు మరి కవితా సంకలనాన్ని ప్రచురించారు. అయితే 3 మాత్రమే వచ్చినవి. 65, 66, 68లో మనకి ఈ 3 కనిపిస్తాయి. ఈ కవితా సంకలనాలు వీళ్ళు దిక్కులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మొదటి ఈ కవితా సంకలనం మరి ఆశ ఋతువులో అర్ధరాత్రి హైదరాబాద్లో నాంపల్లి పాండు అన్న రిక్షా కార్మికుడి చేత ఆవిష్కరించడం. తర్వాత రెండవది 66లో విజయవాడలో జంగాల చిట్టి అనే హోటల్ కార్మికుడి ఆవిష్కరించడం. తర్వాత 68లో విశాఖపట్నంలో ఎడమనూరి యశోద అనే బిచ్చగత చేత ఆవిష్కరించడం. ఇట్లా మరి వీళ్ళొక సాహిత్యానికి చురుకు ఇచ్చినటువంటి వాళ్ళు. దీని తర్వాత మనకు విప్లవ సాహిత్యం కనిపిస్తుంది. ఇందులో సుబ్బారావు పురాణగ్రాహి రచించినటువంటి ఎరుపు అనే కావ్య సంపుట మరి ఈ విప్లవ సాహిత్యానికి పెద్ద బాల శిక్ష వంటిది అని చెప్తుంటారు. సుబ్బారావు పాణిగ్రాహి, వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, వీళ్ళంతా కూడా మరి నక్సల్బరీలో సాయుధ రైతాంగ పోరాటం నుంచి, అంటే బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో సిలిగురి డివిజన్లో మరి ఉద్యమం మొదలైంది. ఇది సాహిత్యంలో మరి చాలా ప్రభావితం చేసింది. దీంట్లో మరి పత్రికలు సృజన, అరుణతార, పిలుపు, ప్రభంజనం లాంటి పత్రికలు ఎన్నో వచ్చినాయి. ఎరుపంటే కొందరికి భయం భయం, ఇట్లాంటి కొటేషన్లు చాలా మనకి కనిపిస్తాయి. ఆ తర్వాత మరి 70వ శతకంలో వచ్చినటువంటి స్త్రీవాదం అనేటువంటి వచ్చింది. ఆ తర్వాత మనకి ఈ ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి గుడిసెలు కాలిపోతున్నాయి అనేటువంటి పాఠ్యభాగానికి సంబంధించినటువంటి దళితవాద కవిత్వం తెలుగు సాహిత్యంలో వచ్చింది. స్త్రీవాదం, దళితవాదం తెలుగులో దాదాపు ఒకటే కాలంలో ఆవిర్భవించిన మరి దీనికి నేపథ్యంగా ప్రారంభకుడిగా గుర్రం జాషువా గారు ఉంటారు. హైందవంలో ఉన్నటువంటి కుల వ్యవస్థని నిర్మూలించే దిశగా మరి మనకి స్వాతంత్ర కాలంలో ఈ దళితులు లేదా పంచములు 2 దృక్పథాలుగా, అంబేద్కర్ దృక్పథంతో, గాంధీ దృక్పథంతో, జాతీయవాదంలో భాగంగా
వచ్చినటువంటి దళిత కవిత్వానికి దళిత గాంధీ దృక్పథం అయితే, మరి దళిత దృక్పథంతో వచ్చినటువంటిదంతా కూడా అంబేద్కర్ దృక్పథంగా మనకు అనిపిస్తుంది. అంబేద్కర్ కుల నిర్మూలనం జరగాలని, సంఘ నిర్మాణం కావాలని, వర్ణ వ్యవస్థలో మరి ఉన్నటువంటి లోపాలు, అసలు వర్ణ వ్యవస్థనే పోవాలని అంటుంటే, మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమంలో భాగంగానే హరిజనోద్యమం ప్రారంభించడం జరిగింది. ఇక ఆధునిక కాలంలో మరి హరిజనులకు విముక్తి కలిగించడానికి జ్యోతిబా పులే, నారాయణ గురు, సావు మహారాజ్ పెరియార్, ఈవి రామస్వామి నాయర్ మొదలైనటువంటి వాళ్ళు చేసినటువంటి పోరాటాలు, ఉద్యమాలు, వారి ఆలోచన విధానాలు దళిత ఉద్యమంలో కొత్త ఊపును ఇచ్చినటువంటి అంశంగా మనం చూస్తుంటాం. యావత్ భారతదేశంలో మరి ముల్క్ రాజ్ ఆనంద్ అన్టచబుల్ అనేటువంటి నవలలో దళిత సమస్యని చెప్పడం, జ్యోతిబా పులే వర్ణ వ్యవస్థను ఖండిస్తూ గులాంగిరి, బానిసత్వం అనేటువంటి రచన చాలా పేరుగాంచింది. ఆ తర్వాత 1924 మార్చిలో అంబేద్కర్ అస్పృశ్యత నివారణోద్యమాన్ని ప్రారంభించాడు. 50లో బుద్ధ సాహిత్య పరిషత్తు అనేటువంటి మహారాష్ట్రలో 70 ఆ ప్రాంతంలో మనకి దళిత పాంథర్ అనేటువంటి పేరుతో ఒకటి బయలుదేరింది. 84లో కాంశీరాం దళితులు రాజకీయ హక్కులను సాధించుకోవాలని బహుజన సమాజ్ పార్టీ పెట్టడం. ఇక తెలుగు విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో 1985లో కారంచేడు మారణకాండ జరగడం, దాంతో 85లో కృష్ణార్జున్ జిల్లాలో దళిత రచయితల సదస్సు పేరుతో మరి దండోరా గేయ సంపుటిని వెలువరించడం, విశాఖపట్నంలో దళిత మహాసభ జరగడం, ఇదంతా కూడా చూస్తుంటాం. మాస్టర్జీ రాసినటువంటి దళిత గీతాలు చాలా ప్రభావితాన్ని చూపాయి. ఇక 93లో హైదరాబాద్లో అంబేద్కర్ భవన్లో ఆంధ్రప్రదేశ్ దళిత రచయితల, కళాకారుల, మేధావుల ఐక్యవేదిక అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఒకటి దళిత వాస్తవికతలోని ప్రధాన అంశాలని మనం గమనించినట్టయితే అంటరానితనం ఒకటి, రెండవది సాంఘిక అణచివేత, మూడవది ఆర్థిక పీడన, నాలుగవది రాజకీయ అణచివేత, ఐదవది మనుషులు పరిగణింపబడకపోవడం, 6 పశువుల కన్నా హీనంగా చూడడం అనేది మనకు ఈ దళితుల ని అంచివేసేటువంటి విధానం కనిపిస్తుంటుంది. ఇక మనకి జేజీ తిరుమలలో దళిత గీతాలు అనేటువంటి గేయ సంకలనం తీసుకురావడం జరిగింది. ఇక ముఖ్యంగా కవిత్వోద్యమంలో వచ్చినటువంటి వాటిల్లో దళిత కవిత అనే పేరుతో వెలమల సింహన్న, కొండపల్లి సుదర్శనరాజు 1991లో ఒక సంపుటి తీసుకురావడం, చిక్కనవుతున్న పాట, పదునెక్కిన పాట అనేది జి లక్ష్మీ నరసయ్య త్రిపురనేని శ్రీనివాస్తో కలిసి తేవడం, చండాల చాటింపు అనేది నాగప్పరాజు సుందర్రాజు, దేశం డైరీ, జనగీతం, జైలు గంటలు, కట్టెల మోపు కత్తి పద్మారావు గారు తీసుకొచ్చినటువంటి కవితా సంకలనాలు, వెలివాడ, నిషాని మొదలైనవి మద్దూరి నగేష్ బాబు తీసుకొచ్చినటువంటివి, దళిత మేనిఫెస్టో అని చెప్పేసి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తీసుకొచ్చినటువంటివి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దీంట్లోనే ఒకటి గుడిసెలు కాలిపోతున్నాయి అనేటువంటిది బోయి మన్న తీసుకొచ్చినటువంటి కవితా సంకలనంగా మనం గుర్తించవచ్చు. ఇక పాఠ్యాంశ విషయానికి చూసినట్టయితే మనకు ఇందులో వచన కవిత్వం, ఆధునిక కాలంలో మరి వచన కవిత్వం అనేది ఎందుకు వచ్చిందంటే, ఇది ప్రింట్ వచ్చిన తర్వాత ప్రచురించి చూసుకునేటువంటి వచనంగా కవిత్వాన్ని కనిపించడం వల్ల మనకి ఆధునికంగా వచన కవిత్వం కనిపిస్తుంది. మొదటి 2 లైన్ చూడండి. గుడిసెలు కాలిపోతున్నాయి, ఓహో గుడిసెలు కాలిపోతున్నాయి, ఎవరి గుడిసెలో పాపం మాలమాదిగలయ్యే అయి ఉంటాయి, గుడిసెలు మరెవరుకుంటాయి, చాలా మందికే ఉంటాయిలే, అసలు ఈ దేశం ధర్మమే అంతా, అయితే ఈ గుడిసెలు ఏడాదికోసారైనా కాలిపోతుంటాయి, ఒకసారి కాలిపోయిన గుడిసెలు మరి మళ్ళీ కాలిపోవడానికి ఎక్కడి నుంచి వస్తుంటాయి? అవును నిజమే,
ఎక్కడి నుంచి వస్తుంటాయి? అదే మన ధర్మంలోని రహస్యం. ధర్మ సంస్థాపనార్థం ఈ గుడిసెలు మళ్ళీ మళ్ళీ అవతరిస్తుంటాయి, పోతుంటాయి, పుట్టుకొస్తుంటాయి. ఈ వలయ సాగరం, ఈ విష వలయం సాగడం ఎంతవరకు రహస్యం గుడిసెల వాళ్లకు తెలిసేంత వరకు అని చెప్పేసి మనకి కవిత్వం కనిపిస్తుంది. ఏమిటి అంటే చూడండి, గుడిసెలు కాలిపోతుంటాయి. ఇక్కడ గుడిసెలు అనేది దళితులకి ప్రతీక. సాహిత్యం ఎప్పుడు కూడా సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. సమాజానికి అద్దం పట్టేది సాహిత్యం. సాహిత్యంలో సమాజంలో ఉన్నటువంటి అంశాలు అన్నీ కూడా సాహిత్యంలోకి వస్తుంటాయి. ఎప్పుడైతే దళితులు అక్షరాస్యులుగా అయినారో వాళ్ళు తమ సాహిత్యాన్ని తాము నిర్మించుకోవడం కోసం మరి దళిత సాహిత్యాన్ని ప్రారంభించారు. గుడిసెలు కాలిపోతుంటాయి. వాస్తవంగా గుడిసెలు కాలిపోతుంటాయి. ఓహో కాలిపోతున్నాయి. ఈ ఓహో అనడంలోనే ఆశ్చర్యం. ఓహో అంటే అందులో ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం ఏమిటి అంటే అగ్రవర్ణాల వారు కాల్చివేస్తుంటారు. ఎవరి గుడిసెలో పాపం అనేది జాలిపడుతూనే మాదిగలవే అయి ఉంటాయి. స్పష్టంగా ఇది దళిత కవిత్వం అని చెప్పడానికి ఈ రెండు పదాలు ఇందులో లేనట్టయితే మనకి ఇది అభ్యుదయ కవిత్వంగా కనిపించవచ్చు. కానీ వీళ్లకు సంబంధించినటువంటివే అయి ఉంటాయి. ఏమిటి? గుడిసెలు అంటూనే గుడిసెలు మరెవరకు ఉంటాయి? గుడిసెలు వేరే వాళ్ళకు ఉంటాయా? ఉండవా అంటే ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా వీళ్ళకు మాత్రం ఉంటాయి. వీళ్ళకి మంచి పక్కా ఇండ్లు అనేటివి ఉండవు. ఎందుకు అంటే వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి. అందుకే పేదరికాన్ని దృష్టిలో చూసినప్పుడు ఇక్కడ అదే మాట అంటుంటారు, చాలా మందికే ఉంటాయిలే, అసలు ఈ దేశ ధర్మమే అంతా. అది అంటే దేశంలో ఉండే ధర్మం ఏమిటి అంటే కొందరికే భవనాలు ఉండాలి, అందరికీ గుడిసెలు ఉండాలి. అయితే ఈ గుడిసెలు ఏడాదికోసారైనా కాలిపోతుంటాయి. ఆ ఉన్న గుడిసెలు మాత్రం ఏడాదికి ఒకసారి కాల్చివేస్తుంటారు. అంటే దౌర్జన్యంగా వాళ్ళని. ఒకసారి కాలిపోయిన గుడిసెలు మళ్ళీ మళ్ళీ కాలిపోవడానికి ఎక్కడి నుంచి వస్తుంటాయి? అది ఒకసారి కాలిపోయిన గుడిసెలు మళ్ళీ కాలిపోవడానికి ఎక్కడి నుంచి వస్తుంటాయి? ఎందుకు వస్తుంటాయి అని అంటే ఎక్కడైనా వాళ్ళు జీవించాల్సింది గుడిసెల్లోనే కదా. గుడిసె లేకుండా మరి వాళ్ళు జీవించలేరు కదా. జీవించనప్పుడు మరి వాళ్ళకి ప్రాథమిక అవసరాలు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ఏదో ఒక చోటు ఉండాలి కదా. అవును నిజమే, ఎక్కడి నుంచి వస్తుంటాయి అని మళ్ళీ ప్రశ్నించి అదే మన ధర్మంలోని రహస్యం. ధర్మ సంస్థాపనార్థం ఈ గుడిసెలు మళ్ళీ మళ్ళీ అవతరిస్తాయి. ఈ ధర్మ సంస్థాపనార్థం అనడంలోనే మనకు హైందవంలో ధర్మ సంస్థాపనార్థం నేను మళ్ళీ మళ్ళీ జన్మిస్తున్నాను అని భగవంతుడు చెప్పుకుంటాడు అనేటువంటి మాట ఉంటుంది కదా. అది అందుకే 4 పడగల హైందవ నాగరాజు అని చెప్పేసి జాషువా అంటాడు. ఈ పదం వల్ల మనకి హిందూ మతంలో ఉన్నటువంటి ఈ అనివార్యమైనటువంటి కుల వ్యవస్థని మరి ఇక్కడ చూపడం జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ అవతరిస్తుంటాయి, పోతుంటాయి, పుట్టుకొస్తుంటాయి. ఇందులో పెద్ద మార్మికత ఏం లేదు. అయితే ఇది ఎంతవరకు జరగాలి, మరి ఎప్పుడు జరుగుతూనే ఉండాలా అంటే
ఈ రహస్యం గుడిసెల వాళ్లకు తెలిసేంత వరకు ఇలా జరుగుతూనే ఉంటుంది. అంటే ఆ గుడిసెలు కాలకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. ఆర్థికంగా వాళ్ళని ఇవ్వకుండా చేసి కూలీ పనులు, కూలీ పని అని ఇప్పుడు అన్నా మనకి మనకి ఇక్కడ వెట్టి చాకరీ అనేది కనిపిస్తుంది. ఏ కాలంలో ఏ రాజు ఎవరి దగ్గర ఎట్లా ఓడిపోయారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి జనమంతా కూడా మరి వెట్టి చేయడం, మనుధర్మశాస్త్రంలో మరి చెప్పడం, ఇవన్నీ అంశాలు కూడా మనకి కనిపిస్తుంటాయి. కాబట్టి దళిత కవిత్వంలో దళితులు ముఖ్యంగా గుడిసెల్ని మరి కాలబెట్టడం వల్ల నిరాశ్రాయులు కావడం అనేది కలిచివేసేటువంటి అంశం. దళితుల దగ్గర సంపద ఉండకుండా చేయడం, ఉన్న సంపదని దోచుకోవడం, అది ఒక ఊరిలో, ఒక గ్రామంలో, లేదా ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో, ఒక ప్రాంతంలో కాదు, మొత్తం భారతదేశం అంతటా కూడా అంచెలంచెల వ్యవస్థలో మరి కొందరు పరిపాలకుల చేతుల్లో మగ్గిపోవడం అదంతా కనిపిస్తుంది. అందుకే శ్రీశ్రీ అంటాడు కదా, రాళ్ళెత్తిన కూలీలు ఎవరు, కట్టించాడని వాడికి ఎవడికో పేరు ఉంటుంది కానీ కట్టిన వాళ్ళకి ఎవరికి కూడా పేరు ఉండదు. ఈ రకంగా మరి సామాజికంగా ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ఒక అణచివేతలో, రకరకాల అణచివేతల్లో ఒక రకమైనటువంటి అణచివేతని వస్తువుగా తీసుకొని రాసినటువంటి కవిత్వంగా మనం ఈ బోయి భీమన్న గారు రాసినటువంటి గుడిసెలు కాలిపోతున్నాయి అనే కవితని చూడొచ్చు.